దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1034 సికింద్రాబాద్ నుండి యాదాద్రికి వెళ్ళవలసిన సిరిపూర్ కాగజ్ నగర్ ట్రైన్ 3వ ప్లాట్ఫామ్ మీదకి వచ్చుచున్నది. హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. ఈరోజు మనం ఇండియాలోనే క్లాసియెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే మన తెలంగాణలో ఉంది. ఆ తెలంగాణలో ఎక్కడ ఉందంటే మన అతి సమీపంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట. అంత క్లాసీ ఉంటుంది. ఒక్కసారి మీరు చూసారు అనుకోండి, ఎయిర్పోర్ట్ లుక్ అయితే వస్తుంటుంది అనమాట. అంత బాగుంటుంది అండ్ ఎంత క్లాస్ ఉంటుంది అంటే సూపర్ లగ్జరీగా ఉంటుంది. అంత బాగుంటుంది. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ అయినా సరే, బుకింగ్ కౌంటర్ అయినా సరే, పార్కింగ్ అయినా సరే, ప్రతిదీ కూడా ప్రత్యేకమైన అనమాట. అండ్ ఇక్కడ మనకు చాలా విశాలమైన పార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆ బిల్డింగ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఏదో ఐటీ హబ్లా ఉంది కదా, అట్లుంది. అండ్ ఇక్కడ ఇదే అనమాట బుకింగ్ కౌంటర్. మనకి 2 సైడ్స్ ఉంటాయి, ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అంట అనమాట. మనకి ఎంట్రన్స్ ఉన్న బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంటుంది. అండ్ పక్కనే మొత్తం కూడా పార్కింగే. మంచి ప్రకృతితో అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. అండ్ డిజిటల్ కూడా ఉంది దీంట్లో. అండ్ డిజిటలైజేషన్ అనమాట. చూసాయండి మీరే. చెర్లపల్లి రైల్వే స్టేషన్ జాతీయ స్థాయిలోనూ ఒక పెద్ద హబ్బు అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించబడి ఇది సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లను రద్దీ తగ్గించడానికి. ఎందుకంటే అది సిటీ ఏరియా కదా, అక్కడ చాలా రష్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ట్రైన్ ఆల్టింగ్స్ కానీ, నెక్స్ట్ ట్రైన్స్ రానికి కానీ చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. అండ్ అందుకని చెప్పేసి ఇక్కడనైతే చెర్లపల్లిని చాలా పెద్ద మెయిన్ హబ్గా చేసేసారు అనమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి అండ్ ప్రతిదీ కూడా మస్తు అంటే మస్తు ఉంది. అండ్ ఒక్కసారి మీకు వీలుంటే మాత్రం ఒక్కసారి ఈ రైల్వే స్టేషన్ చూసడానికి అయితే వెళ్ళండి. అండ్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ టు ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఏముంటాయి ఏంటిది అనేది ప్రతిదీ ఉందన్నమాట. అండ్ డిజిటలైజేషన్ స్క్రీన్స్ అయితే ఎంత మంచిగా కనబడుతున్నాయి, సినిమా థియేటర్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. చూసేయండి మీరే. షాక్ అయ్యారా? ఎక్కడో ఉన్నా అని చెప్పేసి. ఎక్కడో కదండి, నేను ఉన్నది రైల్వే స్టేషన్లోనే. అది వెయిటింగ్ హాల్ అనమాట. వెయిటింగ్ హాల్ చూడండి ఎంత మంచిగా ఉందో అసలుకి. ఒక సినిమా థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ వాష్రూమ్స్, అక్కడ ఉన్న ఆర్ట్స్, పిక్చర్స్ అంతా బాగుంది. అండ్ మనకి ఇక్కడ కేబుల్స్ ప్రతిదీ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం వెయిటింగ్ హాల్లో కూర్చొని ఏమైనా మర్చిపోతామేమో అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఈ స్క్రీన్స్లో ఏ టైంకి ఏ ట్రైన్ వెళ్తుందని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద, ఆ డీజీ స్క్రీన్ మీద చూసేస్తూ మన వరకైతే మనం చేసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుండి మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్, కాచిగూడ, నల్గొండ, వరంగల్, విజయవాడ వంటి మెయిన్ సిటీస్కి అయితే ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయన్నమాట. రైల్వే స్టేషన్ వద్ద టికెట్స్ బుకింగ్ చేసుకోవాలి. అంటే ఆన్ టైంలో బుకింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే ఫాస్ట్గా మన ట్రైన్ ఎక్కడుంది, మనం ఎన్నిటికి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో మనకి 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ 7 నేనైతే ఏడవడితే ఆడ పిక్చర్స్ దిగుతూనే ఉంటాను. నాకు కొంచెం నచ్చిందంట. అండ్ మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అండ్ లేడీస్కి ఒక వెయిటింగ్ హాల్ ఉంది. అండ్ సపరేట్ అందరికీ కలిపి ఒక వెయిటింగ్ హాల్ ఉంది. అండ్ ప్లస్ వికలాంగులకు కూడా సపరేట్ వెయిటింగ్ హాల్ అయితే ఉందన్నమాట. అండ్ వికలాంగులకు సపరేట్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకైతే. అండ్ ఇక్కడ ఆర్ట్ చూడండి, ఇదంతా కల్నరీ ఆర్ట్స్ అనుకుంటా. ఈ పిక్చర్ ఫోటోగ్రఫీ మాత్రం సింప్లీ సూపర్. అసలు ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఇది ఒక 2 స్టోరీ బిల్డింగ్స్ టైప్ అయితే ఉంది.
అండ్ మనకి ప్రతిదీ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ ఈ డెమో చూసిరా, ఈ డెమో అయితే ఫొటోస్ దిగడానికి అండ్ మీకు ఇక్కడ ఒకటి చూపించాలి. ఆ బామ్మని అయితే ఫొటోస్ దిగింది. అండ్ ఏజ్కి అవసరం లేదు, మనం ఫొటోస్ దిగుతామా అండ్ స్టైలిష్ ఉంటామా లేదని మనమైతే ఫీల్ కావాలి. మనం ఫీల్ అవుతే సరిపోతుంది అనమాట. ఎవరి ఆనందాలకి వాళ్ళే బదులు అండ్ ఎవరి సంతోషం వాళ్ళే వెతుకుంటారు అనమాట. సో మీరు కూడా మీకు నచ్చినట్టు జీవించండి. ఆ బామ్మ అయితే చాలా మంచిగా ఫొటోస్ అయితే పోజ్ ఇచ్చేసింది. మీరు ఎప్పుడన్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళుంటే మాత్రం ఒక్కసారి గమనించండి. ఇంత పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రం మీరు చూసుంటారు. ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉండే. నేను మోస్ట్లీ సికింద్రాబాద్కి ట్రావెల్ చేసిన కదా, అప్పుడు చూసిన మార్నింగ్ టైంలో మీరు వెళ్ళి చూడండి, ఎప్పుడు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. అసలుకి మన జేబులకించాలి ఏదైనా ప్యాకెట్లో నుండి ఎవడు కొట్టేసాడో కూడా అర్థం కాదు, అంత ఫుల్ రష్ ఉంటుంది తెలుసా. ఎప్పుడు చూడు రష్ రష్ రష్. రద్దీ స్టేషన్స్ ఏంటి అంటే నేనైతే సికింద్రాబాద్ అని మెయిన్ చెప్పొచ్చు. అండ్ మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకో 2-3 ఇయర్స్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అవుతుంది ఖచ్చితంగా. అంత రద్దీ ఉంటుంది. అండ్ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే రైల్వే స్టేషన్, మనం రైల్వే స్టేషన్కి వచ్చినామా లేకపోతే ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళినామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అలా కొద్దిసేపు టెస్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఉన్న లిఫ్ట్స్ అయితే పనిచేస్తున్నాయి, వర్క్ చేస్తలేవు అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ అయింది. అండ్ లిఫ్ట్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. అండ్ జస్ట్ మనం అలా ఆడుకునేకి పైకి కిందికి 2 సార్లు అయితే దిగేసి ఎక్కేసినాం. అండ్ అంతే. అండ్ మేము వెళ్ళాల్సిన ట్రైన్కి అయితే పోవాల్సిందే. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ గోల్కొండకు వచ్చినాం అనమాట. మాకు గోల్కొండ 145 సికింద్రాబాద్ నుండే 145కి వెళ్తుంటుంది. కాబట్టి మాకు ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయిందనమాట. 2:32 అయింది. అండ్ రిటర్న్ ఇంకా గోల్కొండ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ ట్రైన్స్ ఎప్పుడు టైంకి వచ్చినా అయితే లేదు, మన ఇండియన్ రైల్వేస్ అయితే అస్సలు రావు. అండ్ ఇది నాకు బండా గుర్తు. కాకపోతే ఈ ట్రైన్ ఏంటంటే మనం ఎక్కిన వితిన్ 30 మినిట్స్లోనైతే ఖచ్చితంగా భువనగిరిలో దించుతుంది. చాలా సూపర్ ఫాస్ట్ అనమాట ఎక్స్ప్రెస్. అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ షోలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇంతకుముందుకే మీరు విజిట్ చూసినా సరే ఇప్పటికీ అప్పటికి ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా, బాయ్.